ఏడవ సర్గము. కైకేయికి మంథర దుర్బోధ. పుట్టింటి నుండి మెట్టినింటికి అయోధ్యకు కైకేయి వచ్చినప్పుడు ఆమె వెంటవచ్చిన అరణపు దాసి మంథర. ఈమె పుట్టుపూర్వోత్తరములు తెలియరావు. కైకేయి దాసి అయిన ఈ మంథర ఎక్కడ పుట్టినది? ఈమె తల్లిదండ్రులెవరు అనునవి తెలియరావు. పూర్వజన్మలో ఈమె దుందుభి యను ఒక గంధర్వకాంత. రావణుడు పెట్టెడి బాధలకు తట్టుకొనలేక దేవతలు మొరపెట్టుకొనగా బ్రహ్మదేవుడే అతని సంహారమునకై కుబ్జరూపమున ఈమెను సృష్టించెను. విధినిర్ణయమును అనుసరించి ఈమె కైకేయి యొక్క మనస్సునందు దురాలోచనలను రేకెత్తించెను. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు రాత్రి ఈమె యాదృచ్ఛికముగా అటునిటు తిరుగుచూ చంద్రునివలె నిర్మలమైన ప్రాసాదము మీదికి ఎక్కెను. అయోధ్యానగరమునందలి రాజవీతులలో కలాపిచల్లి పూలతో అలంకరింపబడియుండుటను ఆమె ఆ భవనము మీది నుండియే చూచెను. ఆ నగరమునందంతటను శ్రేష్టములైన ధ్వజపతాకములు రెపరెపలాడుచుండెను. చిన్నసన్న వీధులు సైతము జనసంచారమునకు అనువుగా శుభ్రపరచబడియుండెను. ప్రజలెల్లరను తలంట్లు పోసికొని అలంకరించుకుని తిరుగుచుండిరి. పూలమాలలు మధుర పదార్థములుగల పళ్ళెములను చేతబట్టి బ్రాహ్మణులు మంత్రములను పఠించుచుండిరి. వెల్లవేయుటచే దేవాలయములన్నీయును స్వచ్ఛముగా ప్రకాశించుచుండెను. వివిధములగు వాద్యఘోషలు అంతటను ప్రతిధ్వనించుచుండెను. సంతోషోత్సాహములతో జనులెల్లరనూ గుంపులుగా చేరియుండిరి. వేదఘోషలు మారుమ్రోగుచుండెను. పశుపక్ష్యాదులకును రామాభిషేకము సంతోషమును గూర్చునదిగావున ఏనుగులును గుర్రములును సంతోషముతోనుండెను. ఆవులు అంబా యనుచుండెను. కోడెలు రంకెలు వేయుచుండెను. స్త్రీ పురుషులు అందరునూ మానసోల్లాసములతో పతాకములను ఎగురవేయుచుండిరి. ఇట్లు శోభాయమానముగా ఉన్న అయోధ్యానగరమును జూచి మంథర మిక్కిలి ఆశ్చర్యచకితయెను. సమీపమునగల మేడపై శ్రీరాముని పెంచిన దాది నిలబడియుండెను. స్వచ్ఛమైన పట్టువస్త్రములను ధరించిన ఆమె కనులలో సంతోషము వెల్లివిరియుచుండెను. ఆ దాదిని జూచి మంథర ఇట్లు ప్రశ్నించెను. ఓ దాది, రామజనని కౌసల్యాదేవిని పేరుతో పేర్కొనక రామమాత అని అనుటను బట్టి మంథరకు కౌసల్య పై గల అసూయ వెల్లడీగుచున్నది. ఏదైననొక మనోరథ సిద్ధికై పరమ సంతోషముతో జనులకు దానధర్మములను చేయుచున్నదా? పట్టరాని సంతోషముతో ప్రజలు ఎందుకు పొంగిపోవుచున్నారు? దశరథ మహారాజు హర్షాతిరేకముతో ఏదైననొక ఘనకార్యమును జరిపింపబోవుచున్నారా? నాకు తెలుపుము. సంతోషముతో ఉక్కిరిబిక్కిరియగుచున్న ఆదాది మహారాజ్యలక్ష్మి శ్రీరాముని వరింపబోవుచున్నది. శాంతస్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముని రేపే పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు యువరాజ పట్టాభిషిక్తుని జేయబోవుచున్నాడు అని ఆ గూని మంథరకు తెల్పెను. దుష్టురాలైన మంథరకు ఇట్టి శుభవార్తను తెల్పగూడదుగాని ఆదాది తన సంతోషమును ఆపుకొనలేక తెలిపెను. ఆ దాది మాటలను వినిన వెంటనే అసూయతో దహింపబడుచు ఆ గూని మంథర కైలాసశిఖరమువలె ఎత్తైన రాజప్రాసాదము నుండి గబగబ క్రిందికి దిగెను. పాపాత్మురాలైన ఆ మంథర కోపముతో కుతకుతలాడుచు శయ్యపై పరుండియున్న కైక కడకు చేరి ఇట్లు నుడివెను. ఓ మూఢురాలా, లెమ్ము. ఇంకను పరుంటివేళ? భయంకరములైన పెను ఆపదలు దుఃఖపరంపరలు నిన్ను చుట్టుముట్టబోవుచుండగా తెలిసికొనలేకున్నావు. ఓ కైక, నీ భర్తకు నీ సవతులందరిమీది కంటెను నీపైననే ఎనలేని ప్రేమయున్నట్లు నీవు భ్రమపడుచున్నావు. కాని ఆయనది కేవలము నటన మాత్రమే. నిజముగా ఆయనకు నీపై ఏమాత్రమునో అనురాగములేదు. నీకై నీవు నేనెంతో అదృష్టవంతురాలను అని గొప్పలు చెప్పికొనుచుందువు. వాస్తవముగా నీ అదృష్టము గ్రీష్మకాలమునందు నదీజలములవలే తరిగిపోవుచున్నది. పాపాత్మురాలైన ఆ గూనిమంథర రుసరుసలాడుచు ఇట్లు పరుష వచనములు పలుకగా కైక మిక్కిలి విషాదమునకు లోనయ్యెను. పిమ్మట కైకేయి ఆ కుబ్జతో, ఓ మంథర, అశుభమేమియూ సంభవింపలేదుగదా? నీ ముఖముపై విషాదఛాయలు అలముకుని యున్నవి. నీవు మిక్కిలి దుఃఖితురాలవుగా కనబడుచున్నావు, కారణమేమి అని అడిగెను. రామపట్టాభిషేక విషయమునే ఎరుగక పలుకుచున్న కైకేయి యొక్క మధురవచనములను విని కోపముతో మాటకారియైన మంథర ఇట్లు నుడివెను. కైకేయి హితమును గోరుచున్న ఆ మంథర ఇంకను విషణ్ణురాలై ఆ కైకకు మిక్కిలి ఖేదమును గల్గించుచు
ఆమెలో రాముని ఎడ వైముఖ్యమును పుట్టించుచూ ఇట్లు పలుకసాగెను. ఓ దేవి! దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని చేయబోవుచున్నాడు. నీకు అంతులేని మహావిపత్తు వచ్చిపడనున్నది. నేను ఈ వార్త వినగానే ఇష్టము కాని రామ పట్టాభిషేకము జరుగబోవుచున్నందులకును నీకభిమతమైన భరత పట్టాభిషేకము జరుగనందులకును తీరని దుఃఖమునకు లోనైతిని, అగాధమైన భయమున మునిగితిని. ఆ కారణమున అగ్నితో దహింపబడుచున్న దానివలె విలవిలలాడుచూ నీ హితమును గోరి ఇటువచ్చితిని. ఓ కైకేయి! నీకేమాత్రము ఆపద వచ్చినను నా వేదనకు అంతమే యుండదు. నీకు అభివృద్ధి లభించినచో నా ఆనందమునకు అవధులేయుండవు. ఇది ముమ్మాటికి నిజము ఓ దేవి! నీవు మహారాజవంశమున జన్మించిన దానవు, అంతేగాదు ఒక మహారాజునకు భార్యవు. రాజధర్మములు ఎంత క్రూరములో ఎరుగవాయేమి? నీ భర్తపైకి ఎన్నెన్ని ధర్మవచనములను పలుకుచున్నను యథార్థముగా అతడు నీకు హాని తలపెట్టువాడు. నోటితో ఇచ్చకపు మాటలాడుచునే చాటున కీడుగల్గించువాడు. అట్టివానిని నీవు సజ్జనునిగా భావించుచుండుట వలన అతడు నిన్ను వంచించుచున్నాడు. సమయానుకూలముగా నీ భర్త బుజ్జగింపు మాటలతో నిన్ను తృప్తిపరచుచు నీకు అనర్థమునే తెచ్చిపెట్టుచున్నాడు. కౌసల్యకు మాత్రము రాజ్యాధికారలాభములను కట్టబెట్టుచున్నాడు. కపటియైన నీ భర్త భరతుని నీ బంధువుల కడకు, కేకయ రాజ్యమునకు పంపివైచి నిష్కంటకమైన కోసల రాజ్యమునకు రేపు ఉదయమే శ్రీరాముని యువరాజునుగా చేయనున్నాడు. ఓ అమాయకురాలా! దశరథుడు నీకు పతిరూపములోమున్స శత్రువు. ఆ విషయమును గ్రహింపక తల్లివలే ఆయనకు హితము గోరుచూ పామును ఒడిలో చేర్చుకునినట్లు ఆయనను నమ్మి ప్రేమతో లాలించితివి. పామును ఎంత ప్రేమతో పెంచిననో అది పోషించిన వానిని సైతము కాటువేయునుగదా. ఉపేక్షించినచో, ఏమరుపాటున ఉన్నచో సర్పముగాని శత్రువుగాని కాటు వేయినట్లే దశరథ మహారాజుగూడ నీకును నీ కుమారుడైన భరతునకును అపకారమును తలపెట్టినాడు. తెలివిలేని ఓ కైకేయి! అసత్యవాదియు పాపియు అయిన దశరథుడు కోసలరాజ్యమును శ్రీరామునకు కట్టబెట్టుచున్నాడు. నిత్యము హంసతూలికా తల్పములపై సకల సుఖములను పొందుటకు అర్హురాలవైన నిన్ను, నీ పుత్రుమిత్ర పరివారములను ఇక్కట్ల పాలు చేయనున్నాడు. ఓ కైకేయి! నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకొనగల సమర్థురాలవు. ఇప్పుడు నీ హితమును గూర్చి ఆలోచింపుము. దానికిది తగిన సమయము. ముందు నిన్ను నీవు కాపాడుకునుము, అంతేగాదు నీ పుత్రుడైన భరతుని నన్ను రక్షింపుము. అంతవరకును తల్పముపై పరుండియున్న ఆ కైకేయి మంథర మాటలను విని శ్రీరామ పట్టాభిషేక వార్తకు పరమానందభరితురాలై దేవతల పన్నాగము వలన మంథర కలుషిత బద్ధియే విపరీత భాషణము చేసినను ఉత్తమ వంశమున పుట్టినదగుట వలన గుణవతి అయిన కైకేయి శ్రీరామ పట్టాభిషేకము తనకును హితకరమైనదేయని భావించి సంతోషముతో పొంగిపోయెను. శరత్కాల చంద్రరేఖవలె వికసితవదనయై లేచి కూర్చుండెను మెరుపు వంటి రామ పట్టాభిషేక శుభవార్తకు ఆశ్చర్యపడి సంతోషముతో ఉబ్బితబ్బిబ్బైన కైకేయి ఆగూని మంథరకు ఒక విలువైన ఆభరణమును బహూకరించెను. వనితారత్నమైన కైకేయి ఆ గూనిమంథరకు ఒక ఆభరణమును కానుకగా ఇచ్చి మంథరను వింతగా జూచుచూ ఆమెతో మరల ఇట్లు నుడివెను. ఓ మంథర! నీవు తెల్పిన ఈ పట్టాభిషేక విషయము నాకు మిక్కిలి ప్రీతికరమైనది. ఇంతటి సంతోషకరవార్తను తీసుకొని వచ్చిన నీకు ఇంతకంటే ఏమి చేయగలను? రామభరతులిద్దరునూ నాకు సమానులే. భరతుడు తన వివాహానంతరము మేనమామేగు యుధాజిత్తు వెంట తాతగారి ఇంటికి వెళ్లి ఆ కేకేరాజ్యమునందే ఇంతవరకును నివసించుచుండెను. ఈ 12 సంవత్సరాలు కాలము కైకేయి శ్రీరామునే తన కుమారునిగా భావించి అల్లారు ముద్దుగా లాలించుచువచ్చెను. అందువలన ఆమెకు భరతుడును శ్రీరాముడును ఇద్దరును సమానులే. ఈ సందర్భమున మహాకవి తులసీదాస్ రామచరితమానసము నందు ఇట్లు పేర్కొనెను: విధాత నన్ను చల్లగా చూచి మరలనకు మానవ జన్మను ప్రసాదించినచో నాకు శ్రీరాముడు కుమారుడు సీత కోడలు కావలెను. శ్రీరాముడు నాకు ప్రాణముల కంటెను ఎక్కువ ప్రీతిపాత్రుడు. అతని రాజ్యాభిషేకోత్సవము నిన్ను ఎందుకు క్షోభపెట్టుచున్నది? కైకేయికి శ్రీరామునిపై గల ప్రేమకు ఇది పరాకాష్ఠ. నాకు ఆ ఇరువురిలో ఏమాత్రమును హెచ్చుతగ్గులు గోచరింపవు. కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుచున్నందులకు నేను ఎంతయు సంతోషపడుచుంటిని. మిక్కిలి ప్రేమాస్పదురాలవైన ఓ మంథరా! నీవు తెల్పిన ఈ శ్రీరామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది. ఇంతకంటెనూ సంతోషకరమైన వార్తను నీవును చెప్పజాలవు. ఇంతటి చల్లని వార్తను వినిపించినందులకు నీకు కోరిన వరమును తప్పక ఇచ్చెదను.
వెంటనే కోరుకొనుము. వాల్మీక మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 7వ సర్గము సమాప్తం.